తండ్రి. ఈ రోజు బలహీనతగా ఉండొచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే తండ్రి ప్రభు అందరినీ ముట్టండి, స్వస్థపరచండి దేవా. సమయాన్ని ఇంటి దగ్గర వ్యర్థంగా గడపకుండా తండ్రి నీ సన్నిధిలోకి వచ్చి తండ్రి ప్రభు వారికి ఎంత బలహీనత వచ్చినా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధిస్తున్నారు తండ్రి ప్రభు. వారి ప్రతి బలహీనతలను నీవే ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. చిన్న బిడ్డలందరినీ నీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. వారిలో అల్లరాత్మని తీసివేయండి దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి ప్రభా. యేసయ్యా యేసయ్యా అనేక అంశాల కోసం ప్రార్థన చేస్తుండగా తండ్రి మాలో ప్రార్థన ఆత్మతో నింపండి దేవా. యేసయ్యా యేసయ్య ఏదో చేస్తున్నాం అన్నట్టు కాకుండా తండ్రి ప్రభు భారం కలిగి తండ్రి ప్రభు జ్ఞాపన తండ్రి కన్నీరు విడిచి ప్రార్థించే కృపను మాకు దయచేయమని తండ్రిలో ప్రార్థన చేస్తున్నాం దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి. యేసయ్యా యేసయ్యా మాలో ప్రార్థనా భారాన్ని నింపండి దేవా. ప్రార్థనా భారాన్ని నింపమని సన్నిధిలో అడుగుతున్నాం దేవా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. సహాయం చేయండి దేవా. తండ్రి తండ్రి మైక్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారు తండ్రి ప్రభు ఆ హృదయాలు కూడా మార్చమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ తండ్రి ప్రభా. యేసయ్యా ఏ అంశాల కోసం ప్రార్థిస్తుండగా తండ్రి ప్రభా నీవే కృపా కాపుదలు దయచేసి వాటికి జవాబులు దయచేస్తావని తండ్రి ప్రభా. నా ప్రార్థన ద్వారా నువ్వే మహిమగంత ప్రభావాలు చెల్లించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు చేసినట్లుగా దేవాదేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటాం. అలాగే ఈ రోజు కొడుకుల్లో ఎవరికి ఏ అనారోగ్యాలు వాటిలో కొండగా మన ప్రయాణం ప్రతి విషయంలో దేవుడు కాపుదలిచ్చినట్లుగా దేవుడు స్తోత్రాలు చెల్లించుకుంటాం. దాంట్లో క్లాత్ ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో రాత్రి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేక వందనాలు, శుభములు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనము ప్రార్థన చేసిన ప్రభు చూపి ఉన్నారు. ఈ యొక్క సమయంలో ఒక పాటను మనము విందాము. పాట అయిన తర్వాత మనము విజ్ఞాపన ప్రార్థనలకు మనము వెళ్దాము. సురేష్ ఫ్యామిలీ అంతా వచ్చి ఒక పాట పాడి వినిపించాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. సురేష్ ఫ్యామిలీ అంతా వచ్చి నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనే మావును, నీ దయలే నీదే నేనే మావును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయలే బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం.
నేల రాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేల రాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచుము. నీ పాదాల చెంతని నీ పరవశించాలని, నా ఆయుషున్నంత వరకు నీ ప్రేమ పొందాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయనే మీదే నేనే బాగును, నీ నీ కృపలో దాచినావు గతకాలం. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికి ఆలస్యమైనందు అందరం కూడా ప్రార్థన చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభిద్దాము. అందరూ ప్రార్థన కాసేపు అందరం కూడా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా వందనాలయ్యా 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 వందనాలయ్యా. అందరూ ప్రార్థన అనగానే ప్రతి ఒక్కరూ భారంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి గంభీరంగా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్షగా శివాధిపతి. మోకాళ్ళు వేయాలి. ప్రోసీనో మోకాళ్ళు వేయాలి. పిల్లలందరూ అసలు మోకాలు దిక్కుడు. ఈరోజు ప్రార్థన అయ్యే వరకు యవనస్తులు పిల్లలు అందరు మోకాలు వేయడానికి అవకాశం ఉన్న వాళ్ళు మోకాలు వేయడం, చేతులు పైకెత్తడం, ప్రభువుని స్తుతించడం. ప్రభువా, ఈ రాత్రి మాకు ఒక మంచి ఆత్మను దయచేయండి. ప్రార్థనాత్మను అనుగ్రహించండి నాయన. విజ్ఞాపనాత్మను అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో. వినపట్లేదండి అయ్యా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. యేసు రక్షగా. హల్లెలూయా. మైక్ స్వరము కంటే మన స్వరము వినిపించాలి. ఓ హల్లెలూయా హల్లెలూయా. వాల్యూమ్ వినపట్లేదండి. యేసు రక్షగా వందనాలయ్యా. పిల్లలు కళ్ళు ముయ్యాలా. ఈ రాత్రి ప్రభువా మమ్మల్ని ప్రార్థనాత్మతో నింపండి నాయన. విజ్ఞాపనాత్మతో నింపండి ప్రభువా. గూజడాత్మ నాకు దయచేయండి ప్రభువా. సిగ్గుమాలిన ముఖముతో పదే అడగగలిగిన ఆత్మపావరము నాకు దయచేయండి ప్రభువా. ఓ ప్రార్థన కేవలం నాయన మాట మట్టుకు చేయటం కాదు, ముఖస్థుతికి చేయటం కాదు నాయన. ఈ రాత్రి మేము చేస్తున్న ప్రార్థన ద్వారా ప్రభు ఘనమైన కార్యాలు మీరు చూడాలి ప్రభువా. విశ్వాసంతో ప్రార్థన చేయడం మాకు నేర్పించండి నాయన. విశ్వాస సహితమైన ప్రార్థనాత్మ నాకు దయచేయండి ప్రభువా. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా.
మంచివాడా, మహోన్నతుడా, మహోన్నతుడా, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చే దేవునికి హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతిద్దాం, 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 ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. ఓ మహోన్నతుడా, మహాగణుడా, మహోపకారి, మహోపకారి, మా గొప్ప కాపరి, మా మంచి కాపరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్షగా, యేసు రక్షగా, యేసు రక్షగా, యేసు రక్షగా. జీవాధిపతి, 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 మహోన్నతుడైనను దీని లక్ష్య పెట్టువాడా, మహోన్నతుడైనను దీని లక్ష్య పెట్టువాడా. ఓ మా ఉపకారి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నామములో ప్రార్థనాత్మకము నింపండి నాయన, నింపండి నాయన, నింపండి నాయన. నీ కనికరము దయచేయను నాయన, నీ కనికరము దయచేయను నాయన. Hallelujah, 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 hallelujah. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విరచినను, నా తల్లియు నా తండ్రియు ఆపత్కాలము నాచి. అందరూ కలిసి కృపతో నింపి కాపాడు, నీ ఆజ్ఞలను కృపతో నింపి కాపాడును. నాకు వెలుగాయి, యేసు మనకు తోడుగా ఉండగా, యెహోవా మనకు వెలుగుగా ఉండగా, యెహోవా నాకు రాజాయే, నా ప్రాణదుర్గమాయే. నపట్లు గంభీరంగా యేసు నామములో అక్కడికి మనకు కలుగునుగాక. ఎవరికి దేనికి భయపడని దేవుని కృప. ఎన్నడు భయపడను, ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకు మార్గమును ఉపదేశములు చేస్తున్న దేవునికి స్తోత్రాలు చేద్దాం.
స్తోత్రమయ 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 స్తోత్రమయ. ఓ తల్లి విడిచిన తండ్రి మరచిన మరవని దేవునికి స్తోత్రాలు చేద్దాము. స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రమయ. హల్లెలూయా. మనకు కొండగా తోటగా ఉన్న దేవాది దేవునికి స్తోత్రాలు చేద్దామయ. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవునికి స్తోత్రాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా దేవాది దేవ ప్రభువులకు మాకు తోడై ఉన్నావు. అన్య భాషలు ప్రభుని స్తుతించండి. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. గంభీరముగా జయధ్వనులతో సర్వధులారా చప్పట్లు కొడుడి. సామాన్యులేమి సామాన్యులేమి ధనికులేమి ధనికులేమి నిరంతరమే కూడి యెహోవాను ఘనపరచుడి. యెహోవాను ఘనపరచుడి. యెహోవా గొప్ప దేవుడని, యెహోవా మంచి దేవుడని, యెహోవా సృష్టికర్త. అందరూ స్తుతి ఆరాధన పంచుచున్నారు. యెహోవాను స్తుతించడం మంచిది. స్తుతించడం మంచిది. సాయంకాలం ఇప్పుడే ఓ స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రమయ. ఓ హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కలిసి యేసయ్యా. అందరూ చేతులు పైకెత్తి మనసారా మరొక్కసారి. యేసయ్యా యేసయ్యా. ఎక్కడి వరకు ప్రభువును ఆరాధించేద్దాం. ఆరాధనతో నింపబడుదుము గాక. జుమపుల పాలు పొందించిన వారు మీకు అవకాశముడు చేతులు పైకెత్తి మనసారా ప్రభువును ఆరాధించండి. ఈ రాత్రి దేవుని సన్నిధిని అనుభవించాలి నీవు. ఈ రాత్రి దేవుని మహిమను అనుభవించాలి నీవు. దేవుని తాకిని అనుభవించాలి నీవు. యేసయ్యా 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 యేసయ్యా. చేతులు పైకెత్తి స్వరమెత్తి కళ్ళు ముయ్యాలి. ఎవరొస్తులు నిన్నే నిన్నే కొలుతునయ్యా. చిన్నపిల్లల సైతం ప్రభుని ఆరాధించండి. దేవుని ఆత్మను కమ్ముకునుగా కళ్ళు మూసి హృదయపూర్వక ప్రభుని ఆరాధించండి.
యేసయ్యా 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 Viva la Vashaka, viva la Vashaka, viva la Vashaka, viva la Vashaka, viva la Vashaka. Yesaya, Yesaya. Kondelalo, loyalo. ఆడావులలో ఇయడా ఆడావులలో ఇయడా Yesaya, Yesaya. అందరూ చెబుదాం. బాబారాల దూరాల బాదేశాల దిగల బాయిసే రీగల గల దూరాల బాష్టందరాల బా రీదే ఉదందల రీదల గదల బాయిస్తావా మరొకసారి కలిసి యేసయ్యా 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 చప్పలు కొట్టు యేసయ్యా 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 Yesaya, 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 Yesaya. సాడుతున్నప్పుడు ప్రాణాత్మ దేహములను అప్పగించుకొని ప్రాణాత్మ దేహములను అప్పగించుకొని Yesaya, 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 Yesaya,
యేసయ్యా యేసయ్యా అందరు హృదయపూర్వకముగా ప్రార్థిద్దాము. యేసు 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 అని పిలుద్దాం. యేసు అని పిలుద్దాం. యేసు అని పిలుద్దాం. యేసు అని పిలుద్దాం. రక్షించు వారని యేసు అని పిలుద్దాం. రక్షించు వారని యేసు అని పిలుద్దాం. నాకిలా చూపగలరు నా దేవా నా దేవా నా దేవా నా దేవా చూడానా ధ్వని విని నాయకుడా చినావే నావను యేసయ్యా 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 నిన్ను విడచి అందరు కొద్ది నిమిషాలు అలా ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుని చేతులు జోడించి ఈ రాత్రి నా దర్శించుకున్నా
నన్ను బలపరచు. ఎంతో మనోవేదనతో నీ మందిరానికి వచ్చాను. మనో దుఃఖము గలవాడని నీ సన్నిధిని చేయాలి. మనో దుఃఖము గల దానినై మోకరించాను. నన్ను బలపరచవా, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. చేతులు జోడించి మన సహార ప్రార్థన చేసుకున్నాం. మన భారములన్నీ ప్రభుతో చెప్పుకుందామండి. మన భారములన్నీ ఒక పాస్టర్గా నేను నీ భారాలు తీయలేను. ఒక దైవజనులుగా నా వలన ఏమీ కాదు, కార్యము జరిగించు దేవుని వలనని. ఈ రాత్రి నువ్వు దైవజను మీద ఆధారపడకు మిత్రమా. ఏ దైవజను మీద ఆధారపడడానికి దేవుడు ఒప్పుకోవటం లేదు. ఈ రాత్రి నువ్వు దేవుని మీద ఒప్పుకోవాలి, దేవుని మీద ఆడుకోవాలి. నీ మనస్సు దేవుని మీద లగ్నము చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ రాత్రి బాలు పాస్టర్ గారు, అలాగే ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు కాదు, కార్యము చేయి వాడు దేవుడు, 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 దేవుడు. ప్రభువా నా కూర్చుంటా, నా బిడ్డలను నీ సహాయము చేయండి నాయన, నీ సహాయమును చేయండి. యేసయ్యా వందనాలయ్యా, 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 వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఈ దినమందు చేయబడుతున్న ఈ ప్రార్థనలన్నీ దేవుడు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా జరిగించినట్లుగా, వాక్యము దేవుడు అందరూ బలపరుచున్నట్లుగా మనందరం ఏకీపించి ప్రార్థన చేస్తూ ఉండగా, విదేశంలో మీకు అవకాశం ఉన్నవారు ఎవరైనా మీట్లో తీసి మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. విదేశంలో నుండి నేను ప్రార్థన చేస్తాను, నాకు అవకాశం ఉంది అన్నవారు మీరు అన్మ్యూట్ చేసి ఇంతవరకు నా ఆరాధన క్రమముగా జరిగినందుకు జరబే కార్యక్రమం కొరకు ప్రార్థించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన దీవించిన మూనుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరొక మంచి సాయంకాల సమయం నీ సన్నిధిలో చేరడానికి నైనా మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు నైనా, అవకాశం కొరకు నైనా మీకే లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడు తండ్రి, ఆరాధనకు యోగ్యుడు తండ్రి, ఆద్యాంతము ఉన్నటువంటి దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అద్భుతమైన రీతిలో నైనా ప్రతిరోజు నైనా నీ సన్నిధిలో చేరడానికి నైనా మీరు మాకు అనుగ్రహించినటువంటి సహవాసాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం రాజ్యం, మీకు వందనాలు తండ్రి. అయా నాయన ఎన్నో విజ్ఞాపనలు ప్రభువా, ఎన్నో నాయన ప్రభువా, ఓ నాయన కార్యాలు చేస్తున్నటువంటి దేవుడిగా ఉన్నావు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మేము మొరపెట్టుచున్నటువంటి ప్రతి దానికి నైనా మాకు నైనా గొప్ప ఓ నైనా రిజల్ట్ అనుగ్రహిస్తున్న దేవా, మీకే వందనాలు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధనకు యోగ్యుడా, మీకే వందనాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకూబుల దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఓ కృపగల తండ్రి, కృప చూపించేవాడా, మీకు వందనాలు తండ్రి. నైనా లోకము తండ్రి నైనా ఎంతో ఓ నైనా బేభత్సమైనటువంటి సమయ పరిస్థితుల్లో ఉండిచుండగా తండ్రి, మీరైతే మమ్మల్ని నైనా దర్శించి మమ్మల్ని కరుణించి ప్రభువా నీ కృపనైనా మా చుట్టూ ఉంచుతున్నటువంటి విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం రాజా. అయా నాయన ప్రభా, మరొక మారు చక్కటి సమయాన్ని ఇచ్చిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చేరవచ్చిన బిడ్డలందరినీ నాయన నీ ఆత్మతో నింపండి ప్రభువా. అయా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా మధ్యలో ఉంచండి తండ్రి, మీకు వందనాలయ్యా. ఓ తండ్రి నాయన ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. నీ సన్నిధిలో ప్రభు ఆయా దేశాల నుంచి నైనా ఓ నైనా నాయా ప్రాంతాల నుంచి నైనా ఒకే వేదిక మీదకి నైనా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినటువంటి దాన్ని బట్టి మీరు కొందనాలు ప్రభువా. తప్పక నైనా ప్రతి విజ్ఞాపన నీ సన్నిధికి చేరినట్లుగా ప్రభువా ఓ నైనా మేము గోజాడుచుండగా తండ్రి నైనా మా ప్రార్థనలు మీరు ఆలకించమని తండ్రి, మా ప్రార్థనల వైపు నైనా నీ చెవి యొగ్గమని ప్రార్థన చేస్తున్నాం రాజా, మీకు వందనాలు. మీ కృప చూపించండి, నీ కృప చూపించండి నైనా. ఈ యొక్క నైనా 21 రోజుల మీటింగుల ద్వారా నైనా మంచి అనుభవాన్ని మేము పొందుకోవడానికి నైనా, అనుభూతిలోకి మేము వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా నాయన ఎవరైతే నైనా ఏమైతే ఆశిస్తున్నారో ప్రభువా తప్పక సఫలం చేయండి తండ్రి. నైనా ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి మంచి ఆరోగ్యాలను గ్రహించండి, అప్పుల బాధల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. మంచి వర్తమానాలు మేము వినడానికి నైనా నీ వాక్యంతో బలపడడానికి మీ సహాయం దయచేయండి రాజా, మీకు వందనాలు. ఓ ప్రతి ఒక్కరూ తండ్రి నాయనా ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువా నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచుతున్న విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం రాజా, మీకు వందనాలు తండ్రి. ఎంతవరకు చేసినటువంటి స్థుతులు ఆరాధనలు ప్రభువా నీ సన్నిధికి దూపము వలె ప్రభువా, సాయంకాలపు నైవేద్యము వలె ఉండినట్లుగా సహాయం దయచేయండి ప్రభువా. తప్పక మా ప్రార్థనలు మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం రాజా. ఓ మమ్మల్ని నైనా మేము తగ్గించుకుని ప్రభువా నీ సన్నిధిని నాయన నీ నామాన్ని హెచ్చించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా, మీకు స్తోత్రమయ్యా. కార్యమును చేయండి ప్రభువా. దైవజనులు మీ పాదాలు చెందబడుతున్నాం తండ్రి, మీకు వందనాలు అయా ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. నాయన నోటికి నైనా బోరగా నాయన నువ్వు ఆడుకుని ప్రభువా ఓ నాయన గొప్ప వర్తమానాలు మేము వినడానికి సహాయం ఇచ్చింది తండ్రి. దైవజనుల ముఖాంతరంలో ప్రభువా
ఓ నాయన ప్రభు ప్రత్యక్షంగా మాతో మనం మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ వాక్యంతో మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం రాజా. నీ సిలువు చాటుని మరుగుపరచమని ప్రార్థన చేస్తున్నాం రాజా. మీకే వందనాలు తండ్రి. ఓ మీరే కార్యముని చేయండి తండ్రి. నాయన ప్రభువా మీకు వందనాలు తండ్రి. నాయన పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి నాయన ఓ నాయన ప్రభువా భూలోకంలో నుంచి నాయన పరలోకంలో వెళ్ళే గొప్ప మార్గంలోకి నాయన మమ్మల్ని ఆ మంచి అనుభవాల్లోకి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఇంక రావాల్సినటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభువా, తప్పక ప్రతి ఒక్కరికి నాయన అవకాశాన్ని కల్పించండి తండ్రి. మొబైల్ సపోర్ట్ చేయడానికి, నెట్వర్క్ సపోర్ట్ చేయడానికి సహాయం దయచేయండి ప్రభువా. నాయన ఎవరికి ఎటువంటి ఆటంకములు ఉన్నాయి ప్రభువా, యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క ఆటంకంను తొలగించమని ప్రార్థన చేస్తున్నాను రాజా. మీకు వందనాలు. మీ కృప చూపించండి, సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ చేరి వచ్చిన బిడ్డలందరూ నాయన మీ సన్నిధిలో ప్రభువా మా ప్రార్థనలు మీరు అంగీకరించి మమ్మల్ని నాయన మీరు ఆకర్షించమని ప్రార్థన చేస్తూ నాయన ప్రభువాని ఆ యొక్క ఆరాధన ప్రభువాని నామానికి మహిమకరంగా జరిగిస్తారని ఈ ప్రార్థన సన్నిధికి చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి రెండు చేతులు పైకి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు ప్రార్థనలో నడిపించిన సహోదరు భూషణం గారిని బట్టి దేవునికి స్తోత్రాలు చేద్దాం. మంచి పిల్లల యొక్క సమయంలో ఒక పాట విందాము. విదేశంలో నుండి ఎవరైనా ఒక పాట పాడడానికి ఆసక్తి కలిగిన వారు, ఎందుకంటే నేను పేరు చెప్తే మరలా మీకు అవకాశం ఉంటుంది, లేదు అనే స్వరం కంటే నాకు అవకాశం ఉందని నేను పాడతాను అన్నవారు మీరు అన్మ్యూట్ చేసి ఒక పల్లవి 2 చరణాలు పాడాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అండి అయ్యగారు. అమ్మ ప్రైజ్ లార్డ్. సియోను పాటలు సంతోషముగాను పాడుచు సియోను వెళ్ళేదాము. సియోను పాటలు సంతోషముగాను పాడుచు సియోను వెళ్ళేదాము. మరాను పోలిన చేదైన స్థలముల ద్వారా వలసియున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా వలసియున్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగాను పాడుచు సియోను వెళ్ళేదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపూగా కలసి పాడేదాము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపూగా కలసి పాడేదాము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగాను పాడుచు సియోను వెళ్ళేదాము. దేవుని స్తోత్రం అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ప్రార్థన అంశం ఉంది, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. శ్రీను అనే సహోదరుడికి సర్వసచ్యుతిగా రాసి పంపారు. యాక్సిడెంట్ అయ్యి ప్రస్తుతం బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. అతనికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రభువు అనుగ్రహించాలని ప్రార్థన కోరుచున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. శ్రీను అనే సహోదరుడు యాక్సిడెంట్ అయ్యి బెడ్ రెస్ట్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఆ బిడ్డకు బెడ్ రెస్ట్ ఉన్నాడు కాబట్టి పోషణ అలాగని ప్రతి అవసరత ప్రభు సమకూర్చుంటారు. అందరము ఒక మాటగా ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి యేసయ్య వందనాలైనా ఎవరైతే బెడ్ రెస్ట్ లో ఉన్నారో ఆ బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ కాసేపు పోషణ మీరు అనుగ్రహించి మీరు సహాయం చేయండి నాయన. అయ్యా మీరు కృప చూపండి నాయన. మీరు మేలు చేయండి, నిశ్చయముగా మీరు మేలు చేయండి నాయన.
అయ్యా అతనికి పోషణ దయచేయండి, ఆరోగ్యం త్వరగా స్వస్థపరచబడాలి, నేను ఆరోగ్యం త్వరగా స్వస్థపరచబడాలి, యేసు నామములో కృప కలగాలి, కృప కలగాలి, కృప కలగాలి. అలాగే మనందరం ఏకీభించి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ మధ్య సమయంలో స్త్రీను ఆ బిడ్డకు దేవుని కాపుదలను ప్రభు కృపను అనుగ్రహించినట్లుగా రత్న కుమారి మనను ప్రార్థన నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకుని చక్కగా ప్రార్థనలో ఏకీభించాలని తెలియజేస్తున్నా. భద్రపరిచిన దేవానికి అయా గొప్ప దేవాలైన ఈ రీతిగా నేను నిన్ను కూడుకుని స్థుతించడానికి కనపరచడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు